ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ దినం నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను 2023 నుంచి థామస్ డాడీ వాళ్ళ సహవాసంలో ఉన్నాను. అయితే 2023లో నేను డునామిస్కి వెళ్ళినప్పుడు నేను డాడీ వాళ్ళ సహవాసంలో నేను కృపావరాల్ని పొందుకోవడం జరిగింది. ఎప్పుడైతే అక్కడి నుంచి బయటకు వచ్చానో థామస్ డాడీ నాకు పిలిచి ఒక ప్రాఫెసీ ఇవ్వడం జరిగింది. అదేంటంటే, నువ్వు 1 కాదు 2 కాదు 3 వాయిద్యాలు వాయిస్తావని, నువ్వు ఆరాధికురాలివి అని చెప్పి థామస్ డాడీ ప్రవచించారు. తర్వాత నేను చాలాసార్లు అనుకున్నా, 3 వాయిద్యాలంటే నాకెలా, 1 కూడా సాధ్యం కాదు, నాకు 3 నేను ఎక్కడ నేర్చుకుంటాను అనుకున్నాను. బట్ దేవుడు ఈ సంవత్సరం చేసిన కృపను బట్టి నాకు ఇప్పుడు లెక్క ప్రకారం నా చేతిలో 3 వాయిద్యాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఈ కార్యం దేవుడు జరిగించారు. థామస్ డాడీ ప్రాఫెసీ నెరవేరడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం అదే ఇక్కడ ఏదైతే నేను ఆత్మను పొందుకున్నానో అదే ఆత్మతో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థనలో నడుపుతున్నప్పుడు, నాది వైజాగ్ కానీ దేవుడు హైదరాబాద్ వెళ్ళమని నాకు ఈ సంవత్సరం జనవరి 4న చెప్పినప్పుడు నేను వెంటనే బయలుదేరి వచ్చేసాను. ఎక్కడ ఉండాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా దేవుడు నడిపించారు. ఎలా అయితే వాగ్దానాలు కూడా దేవుడు ఇచ్చి నడిపించాడో, ఇలా ఈ సంవత్సరం అంతా దేవుడు నడిపించారు. వైజాగ్లో ఉండిపోయి ఉంటే నేను నేర్చుకునేవలసినవేవి ఇంకా నేర్చుకోపోయేదాన్ని. కానీ దేవుడు ఎప్పుడైతే చెప్పి నువ్వు నడువు అన్నప్పుడు నేను నడిచానో, ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూటీ నేర్చుకున్నా, గిటార్ క్లాసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేసా. చాలా విషయాలు నేను నేర్చుకుంటా ఉన్నాను. ఈ సాక్ష్యాన్ని బట్టి, ఈ సహవాసాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.